ఏలూరులో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వర్షపు నీరొచ్చి చేరింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఒక మోస్తరు వర్షం పడుతున్నప్పటికీ చాలా చోట్ల మాత్రం భారీ వర్షం పడుతూనే ఉంది. నిన్న రాత్రి నుంచి వర్షాలు పడుతుండటంతో ప్రజాజీవనానికి అయితే పూర్తి స్థాయిలో అంతరం ఏర్పడింది. అదేవిధంగా వాహనాలు రాకపోకలు ఎక్కడికెక్కడ స్తంభించిపోయాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోనూ అదేవిధంగా డెల్టా అప్లాంటి 3 ప్రాంతాలు కూడా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలైతే తీవ్ర ఆందోళన నెలకొంది. మనం చూడవచ్చు, ప్రస్తుతానికి ఏలూరు ఆర్ఆర్పేట మెయిన్ రోడ్లో ఉన్నామో ఈ రోడ్డు పూర్తిగా నీట మునిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏలూరులో నిన్న రాత్రి నుంచి భారీ వర్షం పడుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఈ వర్షం కొనసాగుతూనే ఉంది. చూస్తున్నాం వర్షం ఏ విధంగా ఉంది, ఈ రోడ్డు ఏ విధంగా మునిగిందో మనం చూడొచ్చు. ఏలూరులోని అనేక లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. ఈ లోతట్టు ప్రాంతాల్లోకి వర్షం నీరు భారీగా చేరినట్టుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా పవర్పేట స్టేషన్ రోడ్డు, అది వాణిజ్య కూడాలి, వాణిజ్య ప్రాంతానికి సంబంధించిన సెంటర్ అది. అక్కడ కూడా వర్షం నీరు అయితే భారీగా చేరడంతో దాదాపు అడుగు నుంచి 2 అడుగుల మేర అయితే నీరు చేరింది. దాంతో అక్కడ పూర్తిగా రాకపోకలు స్తంభించిపోయాయి. అదేవిధంగా గాంధీనగర్ ఏరియా, రాణీనగర్, అరుంధతిపేట ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా లోయింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల వర్షం నీరు అయితే రోడ్ల మీద చేరింది. దాంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా లోయింగ్ ఏరియాలో కాకుండా వాణిజ్య ప్రాంతాలు ఏవైతున్నాయో వంటల్లో కూడా వర్షం పడుతుండటంతో అక్కడ వాహనాలు అక్కడైతే వ్యాపారాలు కూడా స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఈరోజు శనివారం కాబట్టి వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వ్యాపారాలు కొనుగోలు చేయడానికి అనేక మంది ఏలూరు వస్తుంటారు. అయితే వర్షం వల్ల వీళ్ళెవరూ రాని పరిస్థితి నెలకొంది. దాంతో వ్యాపారస్తులు అయితే కొంత ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించారు. ఎందుకంటే రాత్రి నుంచి వర్షం పడుతుంది కాబట్టి పిల్లలు ఇబ్బంది పడతారు, విద్యార్థులు ఇబ్బందులు పడతారని చెప్పేసి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే విద్యాసంస్థలు సెలవు ప్రకటించారు. ఇటు ఏలూరు జిల్లాకు సంబంధించి కలెక్టర్ వెట్టు సెలవు, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కలెక్టర్ నాగరాణి ఈ సెలవులు ప్రకటించారు. దాంతో విద్యాసంస్థలు అయితే కొంతవరకు బంద్ అయినట్లు మనం భావించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే వర్షాలు ఇంకా పడుతున్నాయి. ప్రధానంగా బుట్టాయిగూడెం మండలంలోని పడుతున్న వర్షాలకైతే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అదేవిధంగా బుట్టాయిగూడెం మండలంలో ఉన్న గుబ్బలమంగమ్మ గుడికి వెళ్లే రహదారిని కూడా మూసివేశారు. వాస్తవంగా రేపు ఆదివారం గుబ్బలమంగమ్మ గుడి దగ్గర అయితే జనసందోహం ఎక్కువగా ఉంటుంది. అనేక మంది భక్తులు ఆ గుడికి వస్తుంటారు. దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఈ గుడి ఉంటుంది. అయితే అక్కడ వాగులు వంకలు ఉండడం వల్ల పొంగి పొరలే అవకాశం ఉంది. దాంతో అయితే ప్రజలు భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేపు గుబ్బలమంగమ్మ గుడికి రహదారులు మూసేస్తాం కాబట్టి భక్తులు ఎవరు ఆ గుడికి రావద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వరద నీరు ఇంకా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కుక్కూరు మండలం, వేలేరుపాడు మండలం, జీలుమిల్లి, బుట్టాయిగూడెం, పోలవరం మండలాల్లో ప్రజలు సైతం వాగులు వంకలు దాటవద్దని చెప్పేసి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ వర్షాల వల్ల చెరువులు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయి చేపల రొయ్యలు చనిపోతాయి. దానివల్ల తమకు నష్టం వస్తుందని చెప్పేసి అక్వ రైతులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా నర్సాపురం దగ్గర 216 జాతీయ రహదారి మీద వర్ష నీరు చేరింది. దాంతో వాహనాలు రాకపోకలుగా అంతరం ఏర్పడింది. మొత్తం మీద అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. ఈ వర్షాలు కూడా రేపు కూడా కొనసాగే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఏలూరు.